పక్కింటి అంకుల్ గారైతే డాబా మీద పెద్ద తోట అయితే ఏర్పాటు చేశారండి, మొక్కల తోట. ఆ అంకుల్ సలహా మేరకు నేనైతే నాకున్న కొద్దిగా ప్లేస్లోనే చిన్న చిన్న మొక్కలనైతే పెట్టుకున్నాను. మొక్కలకి ఈరోజు మంచి పౌష్టిక ఆహారం అయితే ఇస్తున్నానండి. వీడియోని అయితే ఒక లైక్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండి. నేను కూడా మా సొంతిల్లు ఎప్పుడు తీసుకొని ఆ సొంతిల్లులో నాకు ఇష్టమైన మొక్కలు పెట్టుకుంటానని చాలా చాలా వెయిట్ చేస్తున్నానండి. అది ఎన్ని సంవత్సరాలకి అసలు నెరవేరుద్దే లేదో కూడా తెలియట్లేదు నాకు. మాది రెంట్ హౌసేనండి. నాకు చాలా కొద్దిగా ప్లేసే ఉండిద్దండి. మీరు వీడియో మొత్తం చూస్తే తెలిసిద్ది నాకు ఎంత ప్లేస్ ఉందో. ఆ ప్లేస్లోనే నేను మొక్కలనైతే ఇలా పెట్టుకున్నానండి. ఇది గులాబీ మొక్క. ఈ మధ్య పురుగు పట్టేసి పాడైపోయిందండి. సో ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు. తమలపాకు చెట్టు ఇదివరకు మేము 2 సార్లు పెట్టామండి. 2 సార్లు కూడా రాలేదు. కానీ ఇప్పుడు మంచిగా పిలకలు వస్తున్నాయి, చూశారు కదండి. మొలకలు పిలకలు 2 కూడా వస్తున్నాయి. భలే హ్యాపీగా అనిపించింది. మొక్కలకి ఎండ బాగా తగలాలి అని చెప్తారండి అంకులు. కానీ మరి మనకేమో ఎండ ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. ఇది కూడా అండి మొక్కకి మొన్నటిదాకా బూజు కూడా పట్టింది. సో ఇప్పుడైతే బాగానే ఉంది, కొంచెం అయితే గ్రోత్ అవుతుంది. ఇంకా 2-3 మొక్కలు పోయినాయి. ఇది తులసి అమ్మవారండి. ఎందుకో మరి ఇది రాలేదు, ఎండిపోయింది. అంటే పక్కింటి ఆంటీ గారు ఇచ్చారనమాట, రాలేదు. కానీ మేము చూద్దామనేసి పక్కన పెట్టాము. ఇది వచ్చేసి మందారం మొక్క అండి, వైట్ మందారం అనమాట. వైట్ పింక్ మందారం అండి ఇది. నేను ఎక్కువ కొద్దిగా ప్లేసే కదా, నేను పువ్వుల మొక్కలే పెట్టాను. ఎక్కువ రేఖ మందారమే పెట్టాను. ఎందుకంటే మా హస్బెండ్ రోజు పూజ చేసుకుంటారండి. మన చెట్టుకు కాసిన పువ్వులు అట్లీస్ట్ 2తోనైనా పెట్టి పూజ చేస్తే హ్యాపీ అనిపించింది కదా. సో అందువలన నేను అలా కాకుండా అంకుల్ కూడా కొంచెం ఇన్స్పిరేషన్ అయ్యారండి నాకు. పక్కన ఆయన మా పక్కనే ఉంటారనమాట. ఆ డాబా మాకు కనిపిస్తూనే ఉండిద్ది, మా పక్కనే. దాంట్లో పెంచారు అంకులు. ఇంకా అంకుల్ చూసి నేను కూడా కొంచెం తెలుసుకొని ఇలా స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్ ఇది వరకు చాలా బాగా వచ్చింది, మధ్యలో చచ్చిపోయిందండి మనీ ప్లాంట్. అయితే అంకుల్ ఏమన్నారంటే మనీ ప్లాంట్కి చావు అనేది ఉండదు, మళ్ళీ నాటండి, మళ్ళీ వచ్చిద్ది అన్నారు. సో మళ్ళీ మేము నాటామండి. 6-7 months అవుతుంది, మళ్ళీ పెరిగిందనమాట అది. ఇది వచ్చేసి కలబంద అండి. కలబంద నాకు వస్తూనే ఉంటుంది. దాన్ని కట్ చేసుకొని నేను హెయిర్కి కూడా పెట్టుకుంటానే ఉంటాను. నేను హెయిర్కి పెట్టుకున్నది రీసెంట్గా కూడా ఆ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, వాచ్ చేయండి. వ్యూస్ కూడా బాగానే వచ్చినాయి. ఇది గులాబీ అండి. సో గులాబీలు ఇంకా 2 ఉండేవి కానీ పాడైపోయినాయి గులాబీలు. సో చూశారు కదండి, మొన్ననే ఒకటి. ఇది చాలా తక్కువే వచ్చిద్దండి పూలు, వస్తే అలా వచ్చేసిద్ది, లేదంటే రాదనమాట. సో అదండి, చూశారు కదా. నేను ఎవ్రీ 20 daysకు నాకు టైం ఉన్నప్పుడు మొక్కలకి చక్కగా మందు అనేది అన్నీ వేసుకుంటానండి. నేను ఓపికతోటి మొక్కలకి ఏదన్నా పూత కానీ అలాంటివి ఏదైనా పడితే వెంటనే నేను వెళ్ళేసి మెహదీపట్నం అక్కడ నుంచి మందు తెచ్చుకొని మందు కొడుతూ ఉంటాను. అట్లా నాకు ఇంకా పెంచుతా నాకు అలా ఇష్టంగా అయిపోయిందనమాట. సో ఎప్పుడు మొక్కలు తెచ్చినా కానీ నేనే పెడతానండి. నేనే వాటికి ఏదైనా కానీ నేనే చేస్తాను. మా హస్బెండ్ ఒక్కోసారి నీళ్ళు పోయమంటే పోస్తారు, కానీ రోజు అట్లీస్ట్ ఒక్క పువ్వన్న వచ్చిద్దండి. 1-2, ఒక్కోసారి 6 వస్తాయి, ఒకసారి 3 వస్తాయి, ఒకసారి 2 వస్తాయి. ఇది వచ్చేసి వైట్ మందారం. ఈ వైట్ మందారం వస్తుందండి రోజుకు 3 కానీ 2 కానీ. అలానే ఇదివరకు ఇందాక మందారం ఒకటి చూసారండి మీరు, అది రెడ్ది అనమాట. రెడ్, ఎల్లో, అలానే పింక్, ఈ 3 ఉంటాయి. ఈ 3 చక్కగా వచ్చేస్తాయండి, మాకు చక్కగా సరిపోతాయి అన్నమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంటే అట్లా ఇదంతా వేరే వాళ్ళదండి, లేకపోతే బారుగా అక్కడ కూడా కుండీలు పెట్టేసేదాన్ని. చూసారు కదా, ఇటువైపు అండి, అది ఒకవైపు, ఇటువైపు ఇంతే ఉండిద్ది మా ప్లేసు. ఇది కూడా మనీ ప్లాంట్ అనమాట.
ఈ మనీ ప్లాంట్ని చక్కగా పైకి ఎక్కించామండి. సో ఇప్పుడు దీనికి ఎలా మన ఇంట్లోని అనేది నేను చెప్తానండి. అంటే మనకి ఫుడ్ అనేది ఎలా మొక్కలకి ఇస్తానో నేను చెప్తాను. ఒక ప్లాస్టిక్ డబ్బాలో నేను బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, సో ఆ బియ్యం కడిగిన నీళ్ళు అయితే వేస్తాను. వేసిన తర్వాత మనం రోజైతే కూరగాయలని తరుగుతూ ఉంటాం కదా, బంగాళదుంపని, ఉల్లిపాయలని, ఇలాంటివి మనకి అన్నీ కూడా దీంట్లో వేసేస్తానండి. ఒక 2 రోజులు వేసి దాన్ని ఒక 1 వీక్ కానీ లేదా ఒక 7-8 డేస్ ఉంచుతాను. ఉంచిన తర్వాత చూసారు కదండి, చక్కగా అయిపోయిందనమాట. ఇది బాగా ఫర్మెంటేషన్ లాగా అయిపోయిద్ది మంచిగా. దీంట్లో చాలా అన్నీ ఉంటాయండి. దోసకాయ వేసాను, వంకాయలు వేసాను, అలానే మనకి మెయిన్ ఉల్లిపాయ అండి. డైరెక్ట్గా కూడా ఉల్లిపాయలు వేస్తారు. అంటే నాకు అప్పుడు ఉల్లిపాయలు వేస్తే చీమలను నొసుములు వచ్చేసాయి, అందుకే నేను వేయట్లేదు. సో ఇవన్నీ కూడా నేను ఇట్లా 7-8 డేస్ అయితే పెడతాను. పెట్టి ఇంకా ఇది 2 రోజుల ముందు వీడియో అండి. ఈరోజు నేను ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఇలా పెట్టాను కదండి. సో మొక్కలకు అనేవి మనం ఇలానే వేయకూడదు కాబట్టి మనం దీంట్లో వాటర్ అనేది కలుపుకోవాలండి. ఇదంతా కూడా నాకు అంకులే చెప్పారు. అంకుల్ కూడా పైకి తీసుకొచ్చి పేడ మట్టి కలిపి వేస్తారు, అట్లా వేస్తారు. నాకు పేడ అయితే దొరకట్లేదండి. సో నాకు ఇంకా ఈ ఇంట్లో ఇది మాత్రమైతే నేను రెడీ చేసుకుంటున్నాను. ఒక స్టెయినర్ తీసుకున్నానండి. ఎందుకంటే మనం మొక్కలకు అలానే వేయటానికి ఉండదు, చీమలు అవన్నీ పడుతూ ఉంటాయి కదా. నేను ఏంటంటే ఈ వాటర్ అనేది వడకడతానండి. సో వడకట్టి మనకి యూట్యూబ్లో కూడా చాలా ఉంటాయండి. ఒక స్టెయినర్ తీసుకొని, పెద్ద స్టెయినర్ తీసుకొని, ఒక టబ్ అయితే తీసుకున్నాను. టబ్బు తీసుకొని ఈ టబ్లో ఆ వాటర్ మొత్తం పోసానండి. ఎందుకంటే ఆ ఉన్న తొక్కలన్నీ స్టెయినర్లో ఉండిపోతాయి. ఆ మొత్తం అది ఏదైతే వాటర్ ఉందో అది మొత్తం కిందకి దిగిపోతాయండి. బట్ మనం ఇలానే డైరెక్ట్గా వేయకూడదు, దీంట్లో వాటర్ అనేది మనం కలుపుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇది ఒక 1 వీక్, మళ్ళీ 1 వీక్ మళ్ళీ రెడీ చేస్తానండి. నేను అట్లా రెడీ చేశాను. ఈ మధ్య కొంచెం తగ్గించాను. ఇదివరకు రెగ్యులర్గా నేను ఇంట్లో ఉండేదాన్నండి, అప్పుడు చేసేదాన్ని. నేను ఒక మగ్గుతో అయితే దాన్ని కొలుచుకుంటున్నాను. దాదాపు 1.5 పైనే అయిందండి. నేను ఒక మగ్గుకి 5 మగ్గులైతే నీళ్లు కలుపుకుంటున్నాను. అంటే 1:5 రేషియోలో కలుపుకుంటున్నానండి నీళ్ళు. నేను ఇక్కడ కౌంటింగ్ చేసుకుంటున్నాను. సో 1, అలానే 1.5 దాకా ఉందన్నమాట. సో మనం ఇలానే డైరెక్ట్గా వేయకూడదు. అంటే బాగా దాంట్లో మనకి చాలా పోషకాలు ఉంటాయి కదా, అలా కాకుండా ఈ వాటర్లో కలిపేస్తే మనకు మొక్కలకు కూడా అన్నిటికీ వస్తుందండి. సో ఇట్లా ఇంక నేను చాలా చేసేదాన్నండి యూట్యూబ్ లేనప్పుడు మొక్కలకి. సో పాత ఛానల్లో ఉండేవి నాకు చాలా వీడియోస్, కానీ ఇప్పుడు కొత్త ఛానల్లో నేను ఇదే మొదటిసారి అనమాట. రీసెంట్గా మొన్న మొక్కలకి పురుగు అదంతా పట్టింది కూడా నేను వీడియో పెట్టానండి, లింక్లో చూడండి. సో నేనైతే ఇంకా వాటర్ని టబ్లో అయితే పోసుకున్నానండి. ఇంకా దీంట్లోనే కొంచెం ఏమన్నా ఉండిద్దామనని దీంట్లోనే నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి. ఒక జగ్గుకి నేను 5 జగ్గులు పోసుకుంటున్నాను. ఇంకొక పావు జగ్గు ఉంది కాబట్టి 1 జగ్గు, అంటే 6 జగ్గులు తీసుకున్నాను నేను. నాకు చక్కగా మొక్కలకి సరిపోతాయండి. సో మొత్తానికైతే నేను ఇదైతే రెడీ చేసేసుకున్నానండి. రెడీ చేసుకొని ఇంకా నేను మొక్కలకైతే పోస్తాను. ఇది నేను ఈవినింగ్ టైంలోనే చేస్తానండి. మొక్కల షాప్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మందు కానీ మనం ఏం చేసినా కానీ ఈవినింగే చేయాలి అని చెప్పారు. కొంచెం ఎండ బాగా వచ్చేటట్లు చూసుకోండి అని కూడా చెప్పారండి. సో మొక్కల గురించి మీకు బాగా తెలిసింటే నాకు కింద అయితే కామెంట్స్లో తెలపండి. లాస్ట్ వీడియోకి చాలామంది కామెంట్స్ పెట్టారు, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికైతే రెడీ అయిపోయిందండి ఈ ద్రవం అయితే. సో ఒకసారి పైనుంచి కింద దాకా అనుకుంటున్నాను. ఇలాంటి నాకు ఇంకా ప్లేస్ ఉంటే ఇంకా కూరగాయల మొక్కలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఏమి వేలుగు పెట్టి కొనవసరం లేదండి. చక్కగా మనకి తెచ్చుకొని పెట్టుకుంటే బతుకుతాయి. లేదంటే మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ ఏదో ఒకటి బతుకిద్దండి ఖచ్చితంగా అయితే. చూసారు కదా, మళ్ళీ ఎక్కువ పూసామనుకోండి ఇవన్నీ కూడా నీళ్ళు కిందకి వచ్చేసి వేస్ట్ అయిపోతాయి కదా. తగ్గట్టుగానే ఫుల్ జగ్ కాకుండా కొంచెం అయితే తగ్గించి నేను పోస్తున్నానంటే మళ్ళీ ఇదంతా వేస్ట్ అయిపోయిద్ది అనేసి కొంచెమే పోసుకుంటున్నాను.
సో అట్లా నేను ఇదివరకు బాగా చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం తగ్గించానులెండి నిజం చెప్పాలంటే. మందు కూడా నేను ఒక 20 డేస్‌కో, 1 మంత్‌కి ఒకసారో అట్లా ఏస్తాను. నాకు ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు అప్పుడు ఏసేస్తానండి. అంటే మినిమమ్ 50 డేస్ తర్వాత ఏస్తాను. బిఫోర్ అయితే వేయను. మొన్న కలబంద కూడా కోసుకొని నేను తలకు పెట్టుకున్నది వీడియో కూడా చాలా వ్యూస్ వచ్చినాయండి. సో అది కూడా లింక్ ఇస్తాను. సో ఇట్లా నాకు చిన్న చిన్నగా దానికి స్టాండ్లు కానీ, దానికి ప్లేట్లు కానీ, స్టాండ్లు అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం కింద పెడితే మనకి ఉదయాన్నే మొత్తం లాగి ముగ్గేస్తాం కదండి, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి నేను ఇలాగా మనకి మీషోలో కొడితే వచ్చినాయండి. ఇంకా వాటిని తెచ్చేసి కింద ప్లేట్లు పెట్టి నేనైతే ఇంకా ఇలా మొక్కలు పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మనకి ప్లేట్లు పెట్టుకున్నాను అనుకోండి, మొక్కలు అనేవి వాటర్ అంటే మొక్కలకి మనం వాటర్ పోసినప్పుడు అంత కిందకు వచ్చేసి మళ్ళీ పక్క వాళ్ళకి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు ఊరుకోరండి అట్లా. అది కాకుండా ఆ హోల్స్లో కూడా కిందకి వెళ్ళిపోతే మళ్ళీ ఓనర్ వాళ్ళు కూడా పిలుస్తారు. అందువలన ఏమన్నా కొంచెం వాటర్ ఉంటే ఈ ప్లేట్లో నిండిపోతాయి అనేసి ప్లేట్లు పెట్టండి. చూసారు కదండి, చాలా చిన్న ప్లేస్ అండి, సరిగ్గా ఇద్దరు కూడా నడవటానికి ఉండదన్నమాట. కానీ నేను ఉదయం పూట కూడా నేను ఇలానే వాటర్ బారుగా లాగుతానండి. సో నేను ఇంకోటి కూడా చేస్తానండి, కోడిగుడ్లు పచ్చిగా వేస్తే కొంచెం చీమలు అట్లా పడతాయి. ఇలా ఎండబెట్టానండి. ఈరోజైతే పొడి చేసుకొని ఉన్న మొక్కలకి అన్నిటికీ వేస్తున్నాను. నేను డైట్లో నా డైలీ ఎగ్స్ ఉంటాయండి, ఆ ఎగ్స్ని పడేయకుండా చక్కగా పొడి చేశానండి. మిక్సీలు కూడా ఈ పొడి చేస్తే షార్ప్ అవుతాయి అంట. సో ఈ పొడిని నేను కొద్దిగా వేస్తున్నానండి. ఇంకా 2, 3 కుండీలు మిగిలిపోయినాయి, వాటికి కూడా నేను వెళ్ళి మొక్కలు తీసుకురావాలి. వెళ్ళాలండి, కొంచెం ఇప్పుడు డైట్లో ఉన్నాం కదా, బయటికి వెళ్ళలేకపోతున్నాను. నేను ఎప్పుడు ఇంకా నాకు స్కూటీ ఉండిద్దండి, స్కూటీ వేసుకుని వెళ్ళిపోతాను అనమాట ఏమైనా కొనుక్కోవాలి అనేసి. అంటే డబ్బులు మా హస్బెండే ఇస్తారులేండి. ఇంకా అంటే ఆయనకు కుదరదు కదా, ఆయన ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు. ఇంకా నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటానండి. నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం తగ్గించాను అనమాట ఇప్పుడు వెళ్ళటం. సో మళ్ళీ ఇంట్లో ఉంటే మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ చేసుకుంటాను. సో ఇలా అండి, ఇలా అన్నిటికి కూడా కొంచెము ఆ పొడి అనేది నేను వేస్తున్నాను. సో ఇలా మళ్ళీ నేను మొక్కల షాప్లో నుంచి ఒక అది కూడా తీసుకొచ్చానండి, అది కూడా వేస్తాను. అది వేస్తే మొక్కలు మంచిగా వస్తాయి అన్నారు వాళ్ళు. సో అది కూడా వేస్తాను, ఇవి కూడా చేస్తానన్నమాట. సో ఈ మందార మొక్కకు నీళ్ళు కింద పోవట్లేదండి, మొన్న ఇదంతా లేపి హోల్ కూడా పెట్టాను. సో ఇదేనండి నా చిన్న ప్రపంచం అనుకోవచ్చు, నా మినీ ప్రపంచం అనుకోవచ్చు అండి. సో ఇంకా రోజు ఈ మొక్కలు పొద్దున్నే లేవగానే మొక్కల దగ్గరికి వచ్చి చూస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్